మళ్ళీ ఫర్ ద సెకండ్ టైం మా కమిటీ కుర్రలో డైరెక్టర్ యదువంశీ గారితో కొలాబరేట్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలామంది ఆల్మోస్ట్ సేమ్ టీమ్ మేము వర్క్ చేసింది. అనుదీప్ దేవ్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అన్వర్ అలీ గారు యాజ్ అన్ ఎడిటర్. ఫస్ట్ టైం కొలాబరేట్ అవుతున్నాం. ధనుష్ భాస్కర్ ద డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ చిన్న గారు. నేను ప్రతి మూవీ ఇప్పటి వరకు చేసిన కమిటీ కుర్రలు రాకాసాకి ఐ కెప్ట్ సేయింగ్ ఇట్స్ అ స్పెషల్ ఫిలిం. అఫ్ కోర్స్ చాలా స్పెషల్ ఫిలిమ్స్, కానీ ఫ్యామిలీ మెంబర్ తోటి కొలాబరేట్ అయ్యి తీయడం అనేది ఎంత స్పెషలో నాకు ఈరోజు తెలిసింది. మా నాన్న వాళ్ళ అన్నతోటి వాళ్ళ తమ్ముడితోటి ప్రొడక్షన్ చేశారు, కానీ ఆ ఫీలింగ్ ఏంటో నాకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది ఈరోజు తెలుస్తుంది. మా అన్నతో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తానంటే ఐ నో ఇట్స్ గోయింగ్ టు బీ అన్ అమేజింగ్ మెమరబుల్ జర్నీ నాకు. అండ్ బరీ మూవీ ఒక విలేజ్ డ్రామా, ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది. ఇట్స్ అండ్ ఈసారి సంక్రాంతి బరిలో మేము కూడా ఉన్నాం ఒఫీషియల్గా ఇన్ 2027. It's a very interesting film and very happy to share this moment with all of you. మీ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్తో పాటు అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాకి ఆ స్కోప్ ఏమైనా ఉందా? మళ్ళీ నెక్స్ట్ గద్దర్ అవార్డ్స్లో మళ్ళీ ఏమైనా మీరు? సార్ యాక్చువల్లీ కమిటీ కుర్రోళ్ళు చేసేటప్పుడు వంశీ గారు కుట్టింది సార్ దీనికి అవార్డులు వస్తాయని. నేను ప్యూర్గా కథ కోసం చేశాను సార్. 100% ఎఫర్ట్ పెట్టి చేయాలి. దాని తర్వాత ఏమైనా అది కథ తీసుకొస్తుంది. అవార్డుల కోసం నేను సినిమాలు చేయను సార్. సినిమా కోసం చేస్తాను. దాని తర్వాత అవార్డులు వస్తే చాలా హ్యాపీ. అంటే ఆ స్కోప్ ఉందని అడుగుతున్నాను ఈ సబ్జెక్ట్లో ఏమన్నా? డెఫినెట్గా సార్, నేను చేసే ప్రతి సినిమాకి స్కోప్ ఉంటుంది. యదువంశీ గారు ఒక్క నిమిషం సార్. ఇది మామూలుగా ఈ వాలీబాల్ సంఘాలు ఇట్లాంటి ఎక్కువ కేరళ సినిమాలు ఎక్కువ అనిపిస్తాయి. మన దగ్గర కొంచెం తక్కువ, అంటే ఊర్లలో ఉంటాయి, బట్ కానీ సినిమాలో చూపించడం మన దగ్గర తక్కువ. కొంచెం కేరళ సినిమాల్లో ఎక్కువ, మలయాళ సినిమాల్లో ఎక్కువ కనిపిస్తుంటాయి వాలీబాల్ బ్యాక్డ్రాప్. సార్ ఇంకా మలయాళం గురించి మాట్లాడక్కర్లేదు సార్. మేము తీస్తాం మన సినిమాలు, మన కథలు, మన ఎథిక్స్, మన వాల్యూస్తో మేము సినిమాలు తీయగలం. నేను తీసి చూపిస్తాను. నా అలాగే చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. నిహారిక గారు లాంటి ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. డెఫినెట్లీ డోర్ లేకపోతే ఛాన్స్ రాక చాలామంది ఇంకా కృష్ణానగర్లోనో ఫిల్మ్ నగర్లోనో, కానీ నాకు ఛాన్స్ దొరికింది, చూపించబోతున్నా. సో మనం ఇంకా మలయాళం తమిళ ఏం అవసరం లేదు, మనం అక్కడికి వెళ్దాం. అంటే క్రికెట్ మన వాళ్ళకి క్లోజ్ అయినంతగా వాలీబాల్ కొంత కాదని నేను చెప్తాను. దాన్ని కనెక్ట్ చేయడానికి మీరు ఏం చేశారనేది? అలాగేం లేదు సార్, ఏ ఆటకు ఆటే సార్. రగ్బీ మనకేమో తెలుసా, అప్పట్లోనే సై సినిమా తీశారు సార్ రాజమౌళి గారు. ఇప్పటివరకు వాలీబాల్ సినిమాని మనం స్క్రీన్ మీద సినిమాల్లో చూడాల. డెఫినెట్లీ మేము కొత్తగా చూపిస్తాం. చాలా మంది ఉండబోతున్నారండి. చాలా మంది ప్లేయర్స్ కావాలి మాకు. ఇంకా ఎక్కువ మంది, అంటే ఇందాక అనుదీప్ చెప్పినట్టు ఒక పెద్ద హీరో వచ్చిన తర్వాత డెఫినెట్లీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్యాడింగ్ కానీ ఆర్టిస్టులు కానీ ఎక్కువ మంది కావాలంటారు. బట్ నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే వరుణ్ గారు కానీ నిహారిక గారు కానీ ఈవెన్ హీరోయిన్ దగ్గర నుంచి అందరినీ న్యూ ఆర్టిస్టులకు వెళ్దామని చెప్పారు. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ అందరూ తెలుగు వాళ్ళకి వెళ్దామని కూడా చెప్పారు, మాకు కావాల్సిన హీరోయిన్ సహా. సో హీరోయిన్ కూడా మాకు తెలుగు వాళ్ళకే వెళ్దామని చూస్తున్నాం మేము. వీఆర్ సెర్చింగ్ ఫర్ వన్ న్యూ గర్ల్. అలాగే దొరికారు, చెప్తాం ముందు. మిగతా ఆర్టిస్టులను కూడా ఆడిషన్స్ నుంచి చాలామంది తీసుకున్నాం. సో డెఫినెట్లీ విల్ రివీల్ ఎవ్రీవన్ తర్వాత మెల్లగా. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఒక 8 months, సంక్రాంతి అంటే 8 months కూడా ఉంది. మరి మీరేమో పాన్ ఇండియా రిలీజ్కి వెళ్తున్నారు పక్కన. సో ఎలా ఉండబోతుంది ప్లానింగ్? ఎన్ని రోజులు షూట్ అనుకుంటున్నారు యాక్చువల్లీ ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా? డెఫినెట్లీ చాలా రోజులు ఉంది, కానీ కొన్ని రోజుల్లో తీయమని చెప్పారు మా ప్రొడ్యూసర్ గారు. యాక్చువల్లీ స్పీకింగ్, సరే ఒక 6-7 months నుంచి ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారు. మేమందరం వాలీబాల్ ప్రాక్టీస్ అన్నీ కూడా ఒక 2 నెలల నుంచి స్టార్ట్ చేసి పెట్టారు. నేను సినిమా మొన్న షూటింగ్ ఫినిష్ చేసి ఇప్పుడు జాయిన్ అవ్వబోతున్నాను. బట్ టీం మొత్తం చాలా కట్ త్రోట్ హార్డ్ కోర్ ప్రీ ప్రొడక్షన్తో చేశారు. సో ప్రొడక్షన్ అనేది నార్మల్గా చాలా ఈజీగా 100 రోజుల్లో లేకపోతే 80 days 90 days సినిమాకి ఎంత కావాలో అంత చూసుకుని చేస్తారు. బట్ అదే ఈజీ పార్ట్. ఆ ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ అనేది చాలా కష్టం. అండ్ ఆ ప్రీ ప్రొడక్షన్ చాలా టైట్గా చాలా కష్టపడి బాగా చేశారు ఆయన. సో వీఆర్ గెట్టింగ్ ఇన్ టు ద టఫ్ పార్ట్ పక్కన పెట్టి నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళబోతున్నాం. బట్ ఇట్స్ ప్లానింగ్ బాగుంటే నిజంగా సినిమా షూటింగ్ అంత డిఫికల్ట్ థింగ్ కాదు. అండ్ ఈ టీమ్ నిజంగా
నేను వీళ్ళు కలిసి ప్రతిసారి షాక్ అవుతుంటారు, వీళ్ళు మరి టూ మచ్ ప్లానింగ్లో ఉన్నారు, బాగా ప్లాన్ చేస్తున్నారని. బట్ ఆ డిలేలు ఏం లేకుండా హ్యాపీగా వచ్చేస్తాం.